సో సేల్స్ పర్చేజ్ కమ్యూనికేషన్ లో అరిస్టాటిల్ 3 pillars ఆఫ్ కమ్యూనికేషన్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఏమో ఎథోస్, సెకండ్ ఏమో పాథోస్, అండ్ థర్డ్ వన్ లోగోస్. లోగోస్ అంటే కస్టమర్ కి ఒక లాజిక్, ఒక రీజనింగ్ ఇచ్చేలాగా. ఎందుకంటే ఎమోషన్ ఒక్కటే సరిపోదు కదా, ఎమోషన్ తో పాటు దాన్ని సపోర్ట్ చేసేలాంటి డేటాని, ఇన్ఫర్మేషన్ ని మనం ఇస్తా ఉంటే కస్టమర్ కి ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నట్టుగా మనం రియల్ ఎస్టేట్ అనుకుందాం. ఓకే, అంటే మనం ఏం చెప్పొచ్చు, సార్ మేము ఆల్మోస్ట్ ఆల్ 75% ఎంటైర్ స్పేస్ ని ఓపెన్ స్పేస్ ని పెట్టాము, 25% మాత్రమే కన్స్ట్రక్షన్ చేశాము. ఇది అనొచ్చు. లేకపోతే 1 lakh square feet క్లబ్ హౌస్ అన్నాము. అండ్ కంపేర్ విత్ కాంపిటీటర్స్ ఏమేమి మనం ఇస్తున్నాము ఎగ్జాక్ట్ గా చెప్పాలి. అంటే ఎనీ కాంపిటేటర్ పేరు ఏం చెప్పొద్దు, కానీ ఆ ఏరియాలో ఉన్న కాంపిటీటర్స్ ఇచ్చేవి మనం ఇవ్వని. సో ఇది ఆటోమేటిక్ గా లాజిక్ అవుతుంది. అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 50% ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సిఎక్స్ఓస్ ఉంటారండి, అండ్ దాదాపు రిమైనింగ్ 50% డాక్టర్స్ ఉన్నారు. సో ఇలాగ డేటా తోటి, ఫిగర్స్ తోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ లాజికల్ గా కూడా మనం అప్పీల్ చేసినట్టు అవుతుంది. ఆటోమేటిక్ గా ఫైనల్ గా మన సేల్స్ పిచ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.